హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. క్లైమాక్స్ చూస్తే మీ మతి పోవడం ఖాయం. ఒళ్ళు గగురు పుడ్చే సీన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మూవీని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే సమ్మర్ వెకేషన్ కోసం ఫ్రాన్స్‌కు వచ్చిన ఒక అతి సంపన్న జర్మన్ కుటుంబం. వాళ్ళు చేసిన ఒక చిన్న కారు ప్రమాదం వాళ్ళ ఇంట్లోకి ఒక రహస్యమైన యువతిని తీసుకొస్తుంది. ఆమె సహాయం చేయడానికి వచ్చిందా? లేక ఆ కుటుంబంలోని ఒక్కొక్కరి బలహీనతలు వాడుకుంటూ భయంకరమైన ప్రణాళికను అమలు చేయడానికి వచ్చిందా? డబ్బు, అధికారం వెనుక దాగి ఉన్న నిజమైన దాహం ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ క్లైమాక్స్ తెలుసుకోవాలంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక జర్మన్ కుటుంబం వెకేషన్ కోసం ఫ్రాన్స్కు బయలుదేరడం చూపిస్తారు. అయితే అక్కడ కొన్ని అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబం ఆ అల్లర్ల మధ్య చిక్కుకుపోతుంది. ఈ కుటుంబంలో జాన్, ఏస్టర్ అనే దంపతులు, అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటారు. కొడుకు పేరు ఫిలిప్, కూతురు పేరు అల్బా. అల్లర్లలో ఏదో చూస్తామని పిల్లలు భయపడతారు. కానీ జాన్ తమ కారు అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ అని, తమకు ఏమీ కాదని చెప్తాడు. ఫిలిప్కి ప్రతి విషయాన్ని వీడియో తీసే అలవాటుంటుంది. అందుకే అతను ఈ అల్లర్లను కూడా వీడియో తీయడం మొదలు పెడతాడు. చివరకు వీళ్ళంతా తమ వెకేషన్ బంగళాకు చేరుకుంటారు. వాళ్ళ బంగళా ఎంత పెద్దదో చూస్తే వీళ్ళు చాలా ధనవంతులని స్పష్టంగా అర్థమవుతుంది. గేటు ఆటోమేటెడ్. లోపల పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. జాన్, పిల్లలు రాగానే బంగ్లాలోకి వెళ్తారు. ఎస్టర్కు నీళ్ళంటే భయం, కాబట్టి ఆమె పూల్లోకి వెళ్ళదు. ఇక్కడి నుంచే అదే పట్టణంలో ఉన్న మరో పెద్ద ఇంటిని మనకు చూపిస్తారు. అక్కడ 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళ యూనిఫామ్లు చూస్తే వాళ్ళు ఒక హోటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఆ పెద్ద ఇంట్లో వాళ్ళకి ఏం పనుందో తర్వాత తెలుస్తుంది. వాళ్ళలో ఒక అబ్బాయి ఆ ఇంట్లో పెట్టిన వైన్ను తాగి ఎవ్వరికీ తెలియకుండా మళ్ళీ అక్కడే పెడతాడు. తర్వాత బయటకు వెళ్లి పక్కనే ఉన్న మరో ధనవంతుడి ఇంట్లోకి తొంగి చూస్తాడు. అతను తన స్నేహితురాలు తేడుతో కలిసి ఉంటాడు. అతను తేడును పిలిచి ఈ ధనవంతుల గురించి నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వారి ఇతర స్నేహితులు కూడా అక్కడికి చేరుకుంటారు. తేడో వాళ్లతో ఈ ప్రజలు ధనవంతులే కానీ ఈ సంపద సరిపోదు. ఇంకా చాలామంది ధనవంతులు ఉంటే బాగుండేది అంటుంది. ఇక్కడి నుంచి ఆ 5గురు ఒక హోటల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు తమ పనిని చేసుకుంటూ ఉంటారు. జాన్, ఎస్టర్ కుటుంబము టేబుల్ వద్ద కూర్చుని ఉంటారు. ఆల్బా ఒక కార్డు ట్రిక్ చేస్తుంది. 3 కార్డుల్లో ఒకదాన్ని ఎంచుకోమని చెప్తుంది. చూడకుండానే ఆమె ఏ కార్డు ఎంచుకుందో కరెక్ట్గా చెప్తుంది. ఎస్టర్ వావ్, జవాబు చాలా కరెక్ట్, నీకెలా తెలిసింది అని అడుగుతుంది. ఆల్బా లేదు, నా ట్రిక్ చెప్పను అంటుంది. తర్వాత ఎస్టర్కు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వెకేషన్లో ఆఫీస్ కాల్స్ తీసుకోకూడదని అనుకున్నా ఇది ఏదో ముఖ్యమైన విషయంలాగా అనిపిస్తుంది. అందుకే ఎస్టర్ కాల్ మాట్లాడడానికి బాత్రూంలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడకు టవల్స్ సర్దడానికి తేడో వస్తుంది. ఎస్టర్ ఆమె ట్రేలో నుంచి ఒక టవల్ వేగంగా తీసుకుని తన చేతులు తుడుచుకోవడం మొదలు పెడుతుంది. తేడోను నేను ఇది తీసుకోవచ్చా అని కూడా అడగదు. చేతులు తుడుచుకుని ఆ టవల్ను మళ్ళీ తేడో ట్రేలో పడేసి వెళ్ళిపోతుంది. తేడోను ఆమె ఒక మనిషిగా కూడా లెక్క చేయలేదనిపిస్తుంది. ఎస్టర్కు తేడో అక్కడ లేనట్లే ఆమె పూర్తిగా తన కాల్లో మునిగిపోతుంది. తర్వాత అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు వెయిట్రెస్ హోటల్ తరపున ఒక ఫ్రీ కోర్సు అందిస్తున్నామని చెప్తుంది. జాన్, ఎస్టరు ఒక పెగ్గు తాగాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు తేడో చాలాసేపు వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది. ఆమె పని పూర్తి చేయగానే అక్కడి నుంచి వేగంగా బయలుదేరుతుంది. ఆమె ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయిందో మనకు ఇంకా తెలీదు. ఇక్కడ డ్రింక్ పూర్తి చేసిన తర్వాత ఎస్టర్ కుటుంబం తమ కారులో బంగ్లాకు బయలుదేరుతుంది. మరోవైపు తేడో వెళ్లేదారిలో ఆమె స్నేహితులు నిలబడుంటారు. కేవలం నా చేతిని కొయ్యి అని ఆమె చెప్తుంది. ఆమె స్నేహితుడు కత్తితో ఆమె చేతిపై ఒక గీత గీస్తాడు. నొప్పిగా ఉందా అని అడుగుతాడు. ఆమె నొప్పిని చూస్తే పని జరగదు అంటుంది. ఇక్కడ జాన్ కారు నడుపుతూ గాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎస్టర్తో మాట్లాడుతూ ఒక్క క్షణం అతని దృష్టి మళ్ళుతుంది. అప్పుడు ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. రోడ్డుకు పక్కన ఒక అమ్మాయి పడుంటుంది. తాము ఆ అమ్మాయిని గుద్దేశామని దంపతులిద్దరూ భయపడతారు. జాన్ వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఈమె మరెవరో కాదు, తేడో. మనకు ఈ కుటుంబంలాగా ధనవంతులం కానందున ఆమె తేడో అని తెలుసు. మనం మన చుట్టూ ఉన్న ప్రజల్ని గమనిస్తూ ఉంటాం, వారి గురించి ఆలోచిస్తాం. కానీ వీళ్ల హోదా ప్రకారం హోటల్లో ఎవరు సర్వ్ చేశారు, బాత్రూంలో టవల్ ఎవరు మార్చింది, ఎవరో కూడా వీళ్ళకు గుర్తుండదు. ఎందుకంటే వీళ్ళలాంటి ధనవంతులు తమ హోదా ఉన్న ధనవంతులనే మనుషులుగా చూస్తారు. అందుకే వీళ్ళు హోటల్లోని సర్వర్ల ముఖాలను గుర్తుంచుకోరు. వాళ్ళ పేరు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అందుకే ఎస్టరు హోటల్ బాత్రూంలో తేడో ట్రేలో నుంచి టవల్ తీసుకుని మళ్ళీ ఆమె ట్రేలో పడేసిన విషయం కూడా గుర్తుంచుకోదు. తేడో చేతికి దెబ్బ తగులుతుంది. కారు సైడ్ మిర్రర్ తగలడం వల్ల ఆమెకు ఈ దెబ్బ తగిలిందని వీళ్ళు అనుకుంటారు.
ఆమెను హాస్పిటల్కి తీసుకుపోవాలని జాన్ అంటాడు. ఆసుపత్రికి వెళ్తే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇది చిన్న గాయమే, బ్యాండేజ్ వేస్తే సరిపోతుందని ఎస్టర్ చెప్తుంది. తేడ చేతికి బ్యాండేజ్ కట్టి ఆ విషయాన్ని అక్కడితో ముగించాలని చూస్తుంది. కానీ జాన్కు అది నచ్చదు. ఎస్టరు ఆసుపత్రికి వెళ్లే బదులు నువ్వు మా ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకో, నీకు సీరియస్ గాయం ఏమీ లేదని మాకు నమ్మకం కలిగాక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అంటుంది. కానీ తేడో నాకు మీరెవరో తెలీదు, అకస్మాత్తుగా మీ ఇంటికి ఎలా వస్తాను, దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటుంది. ఎస్టరు ఆసుపత్రిలో కంటే మా బంగ్లాలో నీకు ఇంకా మంచి సౌకర్యాలు లభిస్తాయి, భయపడకు, మాతో రా అంటుంది. ఈసారి తేడో కూడా ఒప్పుకుంటుంది. అందరూ ఇంటికి వచ్చి గాయాన్ని శుభ్రం చేసి బ్యాండేజ్ వేసిన తర్వాత ఆమెను గెస్ట్ రూమ్లో పడుకోబెడతారు. ఎస్టరు ఆమె కోసం $300 కూడా అక్కడ పెట్టి వెళ్తుంది. ఇంకోవైపు జాన్ కార్ సీటుని కడుగుతూ ఉంటాడు, ఎందుకంటే తేడో గాయం నుంచి రక్తం కారుతుంది. ఇంటికి వచ్చాక యాక్సిడెంట్ గురించి నాన్నకు చెప్పొద్దు, పనికిమాలిన అల్లుడిని అని ఆయన నన్ను నిందించడానికి ఎప్పుడూ వెనకాడరని జాన్ ఎస్టర్తో చెప్తాడు. ఎస్టర్ సరే చెప్పనులే అంటుంది. తేడో ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి స్విమ్మింగ్ పూల్లో చాలా ఆనందంగా ఈత కొడుతుంది. తన గాయం ఇన్ఫెక్షన్ అవుతుందేమోనన్న భయం కూడా ఆమెలో అస్సలు కనిపించదు. ఆమె చాలా హాయిగా ఈత కొడుతూ ఉంటుంది. ఉదయం పూల్ శుభ్రం చేసే వ్యక్తి వస్తాడు. తేడో చేతికి ఉన్న పాత బ్యాండేజ్ అక్కడ పడిపోయి ఉంటుంది. దాన్ని చెత్తలాగా తీసి పారేస్తాడు. తర్వాత వీళ్ళంతా సంతోషంగా ఆడుకుంటూ తమ దైనందిన పనుల్లో ఉంటారు. అప్పుడు ఎస్టర్ గెస్ట్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ తేడో గాని ఆమె పెట్టిన $300 గాని ఉండవు. మంచిదైంది, ఆమెను మనం ఇంటికి తీసుకురావడం. నేను $300 కూడా ఇచ్చాను. విషయం ముగిసింది. అదే ఆసుపత్రికి వెళ్ళుంటే కనీసం 1,00,000 పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నీ లైసెన్స్ కూడా రద్దయ్యేదని జాన్తో అంటుంది. ఈ విధంగా ఆమె ఒక పెద్ద విజయం సాధించినట్లుగా గర్వపడుతుంది. కానీ జాన్ మాత్రం ఇదంతా తప్పేనని భావిస్తాడు. అతను చాలా సున్నిత మనస్కుడిలాగా అనిపిస్తాడు. అతను అంత సులభంగా ఎవ్వరికీ కాదని చెప్పలేడు. తర్వాత ఎస్టర్ వంట పనుల్లో, జాన్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉంటారు. సరిగ్గా అప్పుడే తేడో కాలింగ్ బెల్ కొడుతుంది. తాను పరిష్కరించాననుకున్న సమస్య మళ్ళీ తన ఇంటి ముందుకే వచ్చిందని జాన్ కంగారు పడతాడు. ఎవరు అని అడుగుతాడు. సార్, నేను తేడో. నిన్న మీ కారు నన్ను గుద్దింది, మీరే నన్ను ఇంటికి తీసుకొచ్చారు, గుర్తుందా అని ఆమె అంటుంది. అప్పుడు జాన్, ఓ ఆ అమ్మాయేనా, సరే నేను ఇప్పుడే తలుపు తీస్తాను అంటాడు. ఇంతకుముందు ఏమీ గుర్తులేనట్లు నటించి అతనిప్పుడు చాలా మంచిగా నటిస్తాడు. తేడో మళ్ళీ డబ్బులు అడుగుతుందేమో అని అతను భయపడతాడు. కానీ ఆమె అలాంటిదేమీ అడగకుండా, నేను ఈరోజు హోటల్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళాను, దాంతో బాస్ నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, కేవలం 1 నెల మాత్రమే, మీ ఇంట్లో నాకు ఏదైనా పనిస్తారా, 1 నెల తర్వాత నా కాలేజీ స్టార్ట్ అవుతుంది, ఈ నెల ఒక జీతంతో నేను కాలేజీకి వెళ్తాను అని అడుగుతుంది. జాన్, మా ఇంట్లో శుభ్రం చేయడానికి ఇప్పటికే ఒక పని మనిషి ఉంది అంటాడు. కానీ తేడో, దయచేసి నాకు అదే జీతం ఇవ్వండి, శుభ్రం చేయడంతో పాటు నేను వంట కూడా బాగా చేయగలను అంటుంది. జాన్ అంగీకరించకపోయినా ఎస్టర్ ఆమెను పనిలో పెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే అదే జీతానికి ఈ అమ్మాయి వంటతో పాటు శుభ్రం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అందుకే ఆమె తమ పాత పని మనిషిని తీసేసి తేడోను పనిలో పెట్టుకుంటుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు పడ్డాయని ఆమె సంతోషిస్తుంది. లేకపోతే తానే వంట చేయాల్సి వచ్చేది. నేను వెకేషన్ ఆస్వాదించడానికి ఇక్కడికి వచ్చాను, ప్రతిరోజు వంట చేయడానికి కాదని ఆమె అంటుంది. మరోవైపు తేడో పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టి వాళ్లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆల్బాకు ఒక సిగరెట్ ఇవ్వబోతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, లేదు, వద్దు, ఇంట్లోకి వెళ్ళి సిగరెట్ తాగొద్దని చెప్తుంది. ఫిలిప్ ఆమెను బాల్కనీలోకి తీసుకువెళ్ళి ఇక్కడ తాగొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆమె కూడా తన లైటర్ను తీసి పదే పదే వెలిగిస్తూ ఉంటుంది. అది చూస్తున్న ఆల్బాని, తేడో నీకిది కావాలా అని అడుగుతుంది. ఆమె వద్దు అని చెప్తుంది. కానీ ఆ లైటర్పై ఆల్బాకు కొద్దిగా ఆసక్తి కలుగుతుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఏదో శబ్దం విని జాన్ కిందకొస్తాడు. అక్కడ ఒక చిన్న జంతువు చాలా గాయపడిన స్థితిలో పడుంటుంది. దానికి ఏమైందో తెలీదు. అప్పుడు జాన్ వెనక వైపు నుంచి తేడో వస్తుంది. ఆమె చేతిలో ఒక రాడ్ ఉంటుంది. జాన్ను చంపడానికి కాదు, కానీ ఆ రాడ్ని జాన్కిచ్చి ఆ జంతువు చాలా బాధపడుతుంది. ఈ రాడ్తో చంపేయండి, లేకపోతే పాపం అది రాత్రంతా బాధతో చనిపోతుందని చెప్తుంది. జాన్కు ఇలాంటివి అలవాటు లేదు, అతను ఎవరిని చంపలేడు. అయినప్పటికీ తేడో మాటలు అతనికి కరెక్ట్గా అనిపిస్తాయి. ఎవరైనా బాధపడుతూ ఉంటే చంపేయడమే మంచిది కదా అని చివరికి ఆ జంతువును ఒక కవర్లో పెట్టి చాలాసేపు ఆలోచించి రాడ్తో బలంగా కొట్టి చంపేస్తాడు. ఇది చేశాక వెనక్కి తిరిగి చూస్తే తేడో అప్పటికే నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం ఆల్బా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఉంటుంది. ఇంకోవైపు తేడో ఈ ఇంట్లో పనిచేయడం మొదలుపెట్టుంటుంది. ఆమె ఆల్బా రైటింగ్ టేబుల్పై తన లైటర్ పెడుతుంది, ఎందుకంటే ఆల్బాకు అది నచ్చిందని ఆమె అనుకుంటుంది. జాన్, ఫిలిప్ సైక్లింగ్ చేస్తూ సరదాగా గడపడం కూడా ఆమె చూస్తుంది. ఆమె ఇంటిని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తూ ఉండగా ఎస్తర్ వచ్చి ఆ వ్యాక్యూమ్ క్లీనర్ని వేగంగా లాక్కుని, దయచేసి దాని శబ్దం చేయొద్దు, నాకు ఈ శబ్దం పడదు, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు క్లీన్ చేసుకో అని చెప్తుంది.
తర్వాత చేతిలో పెన్ను పట్టుకుని ఆల్బా ఈ లైటర్‌ను చూడగానే పెన్ను వదిలేసి లైటర్‌ని తీసుకొని దాంతో ఆడుకోవడం మొదలుపెడుతుంది. ఇప్పుడు తేడో, ఆల్బా నెమ్మదిగా మంచి స్నేహితులవుతారు. ఆల్బా నీ గాయం ఎలా ఉంది అని అడిగి ఆమె గాయాన్ని ముట్టుకుంటుంది. అప్పుడు తేడో ఆమెను వింతగా చూస్తుంది. తర్వాత రోజు వీళ్ళంతా మార్కెట్‌కి వెళ్లి మద్యం కొనుక్కుని వస్తూ ఉంటారు. అక్కడ తేడో మిగతా నలుగురు స్నేహితులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు రావడం చూసి ఒక స్నేహితురాలు ఫిలిప్‌ను లైటర్ అడుగుతుంది. ఫిలిప్ దగ్గర లైటర్ ఉండదని ఆమెకు తెలుసు. వెనక నుంచి వస్తున్న తేడో ఆమెకు లైటర్ ఇస్తుంది. ఈలోగా అంతా బాగానే ఉందా అని తేడోను మెల్లిగా అడుగుతుంది. అవును అని జవాబిచ్చి తేడో కూడా వెనక్కొస్తుంది. అప్పుడు తేడో స్నేహితులను క్లోజప్‌లో చూపిస్తారు. వారిలో మూడో అమ్మాయిని క్లోజప్‌లో చూసినప్పుడు మీకు గుర్తుందా? ఈమెని హోటల్లో ఎస్టర్, జాన్‌లకు డ్రింక్స్ ఫ్రీ అని చెప్పిన వెయిట్రెస్. యాక్సిడెంట్ జరిగిన తేడోను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి మీరు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రీ డ్రింక్స్ తాగారు. ఆస్పత్రికి వెళ్ళుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసయ్యి లైసెన్స్ రద్దయ్యేది. అంటే తేడో గ్యాంగ్ ప్లాన్ వేసి వీళ్ళకి ఉచితంగా మద్యం ఇచ్చారు. వావ్! తర్వాత తేడో కావాలనే తన చేతిని కోసుకుని ఆ తర్వాత వాళ్ళ కారు ముందు పడి మరోవైపు పడిపోయినట్లు నటించింది. కానీ తేడో, ఆమె స్నేహితులు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడే పెద్ద సస్పెన్స్ ఉంది. తర్వాత జాన్, ఫిలిప్, తేడో ఒక సూపర్ మార్కెట్లో ఉంటారు. అక్కడ టీవీ వార్తల్లో అల్లర్లు తీవ్రమవడంతో పోలీసులు ఇతర కేసుల్ని పట్టించుకోవడం లేదని చెప్తారు. అప్పుడు జాన్కు తెలిసిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇద్దరూ కలిసి డ్రింక్ చేస్తారు. జాన్ ఫిలిప్కి కూడా ఆఫర్ చేస్తాడు. కానీ అతను నిరాకరించి తేడో పక్కన కూర్చుంటాడు. జాన్ చేష్టలు చూసి తేడో నవ్వుతుంది. తేడోను చూసి ఫిలిప్ కూడా నవ్వడం మొదలు పెడతాడు. అంటే అతను తేడోను తనకంటే తక్కువగా భావించడం లేదు. తనతో సమానమైన వ్యక్తిగా ఆమెను గౌరవిస్తున్నాడు. అంతేకాదు బట్టలు ఎలా ఆరేయాలి, ఎలా సరిచేయాలి వంటివి కూడా తేడో నుంచి నేర్చుకుంటున్నాడు. తన తల్లిలాగా అతను తేడో పనిని చిన్నదిగా చూడడు, పట్టించుకోకుండా ఉండడు. తర్వాత తేడో వంటగదిలో మాంసం కోస్తూ ఉంటుంది. చుట్టూ ఎవ్వరూ లేకపోవడంతో ఆమె పెద్ద మాంసం ముక్కలను తీసి పచ్చిగానే తినడం మొదలు పెడుతుంది. ఇది చూస్తే మనకి ఖచ్చితంగా అసహ్యం కలుగుతుంది. జాన్ ఇంటి చుట్టూ ఏదో పౌడర్ చల్లుతూ ఉంటాడు. బహుశా ఎలుకలు లేదా ఇతర చిన్న జంతువులు రాకుండా ఉండడానికి కావచ్చు. అదే రోజు వాళ్ళింటికి అతిథులు వస్తారు. నిజానికి జాన్ ఒక సైంటిస్ట్. తన కొత్త పరిశోధనను ప్రచురించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ అతిథి జాన్ మంచి స్నేహితుడు. అతని భార్య కూడా వాళ్లతో వస్తుంది. వాళ్ళంతా కలిసి రాత్రి భోజనం చేస్తారు. అప్పుడు జాన్ స్నేహితుడి భార్య జాన్ పెళ్లి ఉంగరం వైపు చూస్తుంది. దానిపై జాన్, ఎస్టర్ పెళ్లి తేదీ కూడా చెక్కి ఉంటుంది. దాన్ని చూసి అతని స్నేహితుడి భార్య జాన్కి ఆ ఉంగరం ఇచ్చే నెపంతో అతని చేతిని ముందుకి వెనక్కి లాగుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. తర్వాత తేడో చాలా ప్లేట్స్పై ఒక బరువైన గిన్నెను పెడుతుంది. ఇంత బరువుని ఆమె ఎలా ఎత్తుకోగలదో అని కూడా ఎస్టర్ ఆలోచించుండదు. అప్పుడు ఎస్టర్ జాన్ స్నేహితుడిని అసలు మీ పరిశోధన పత్రాలు ఎప్పుడు ప్రచురితమవుతాయి అని అడుగుతుంది. అప్పుడు ఆ స్నేహితుడు దాంట్లో ఒక చిన్న సమస్య ఉంది అని చెప్తాడు. దీనికి జాన్ కొద్దిగా టెన్షన్ పడతాడు. అతని భావాన్ని అర్థం చేసుకుని ఆ స్నేహితుడు సైంటిస్టుల పనిలో చిన్న చిన్న అపార్థాలు జరుగుతూనే ఉంటాయి. అంతా సరిపోతుంది, కంగారు పడుకొని చెప్తాడు. ఆ రాత్రి ఎస్టర్ ఆ పరిశోధన పత్రం గురించి జాన్ని మళ్ళీ ఆట పట్టిస్తుంది. అది ఒక పేటెంట్ సమస్య, మనం సరిచేస్తామని జాన్ అంటాడు. మొదట దానిని ఆపకు, నాకు వివరంగా చెప్పు అని ఎస్టర్ అంటుంది. అప్పుడు జాన్, నేను నీకు వివరంగా చెబితే నీకు అర్థమవుతుందా అని చెప్పి వెంటనే నోరు మూసుకుంటాడు. తర్వాత రోజు అందరూ పడవలో బయటకు వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ఫిలిప్ వాళ్ళని వీడియో తీస్తాడు. అంతేకాకుండా తేడోను ఫోటోకు పోజ్ ఇవ్వమని అడిగి ఆమెను కూడా వీడియో తీస్తాడు. ఆమె ఇంటి పని మనిషి అని, ఆమె హోదా తక్కువ అని అతను అనుకోడు. తర్వాత అందరూ బీచ్కి వస్తారు. అందరూ నీళ్ళల్లో ఆడుకుంటారు. కానీ ఎస్టర్ నీళ్ళలో ఉండదు. ఆమె తేడోతో చూడు, నాకు నీళ్ళంటే చాలా భయం అంటుంది. తేడో, బహుశా నువ్వు జీవితంలో ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదేమో అని అంటుంది. అప్పుడు ఆమెకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ ఆమె మరోవైపుకి నడవడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె కాళ్ల దగ్గరికి ఒక బంతి వస్తుంది. ఒక అబ్బాయి వచ్చి దాన్ని తీసుకుని సారీ అని చెప్తాడు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి, ఇతను కూడా తేడో స్నేహితుల్లో ఒకడు. ఫోన్లో మునిగిపోయిన ఎస్టర్ అతన్ని గమనించలేదు. కాల్ పూర్తయ్యాక ఆమె వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎస్టర్ కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది. అప్పుడు తేడో రహస్యంగా ఆమె బ్యాగ్లో నుంచి మొబైల్ని దొంగలిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఆల్బా కూడా ఇదంతా చూస్తుంది. అయితే తేడో ఆల్బా చూసినప్పుడు ఆమెను చూసిందో లేదో ప్రస్తుతం తెలీదు. నీళ్లలో ఆడుకోవడం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే ఎస్టర్ మొబైల్ పోయిందని తెలుసుకుంటుంది. వెంటనే ఆమె కొత్త ఫోన్ కొనాలని, అది కూడా లేటెస్ట్ మోడల్ కావాలని పట్టుపడుతుంది. ఆమె మొండితనం ముందు జాన్ ఏమీ చేయలేకపోతాడు.
అప్పుడు తేడో లేటెస్ట్ మొబైల్స్ దొరికే షాప్ నాకు తెలుసని చెప్తుంది. వెంటనే ఆమె మంచిదని చెప్పి తేడో ఎస్టర్ను ఒక పడవలో ఎక్కడికో బహిరంగ ప్రదేశంలోకి, అది కూడా వేగంగా తీసుకువెళ్తుంది. గాలి తగలడాన్ని తేడో ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ ఆమె చేష్టలు ఎస్టర్కు చాలా చవకగా అనిపిస్తాయి. గాలిని ఇంతగా ఆస్వాదించడానికి ఇందులో ఏముందని ఆమె ఆశ్చర్యపోతుంది. చివరకు ఇద్దరు షాప్కు వెళ్లి లేటెస్ట్ మోడల్ ఫోన్ కొంటారు. ఎస్టర్ మళ్ళీ తన కొత్త ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పుడే తన ఆనందంలో తేలిపోతూ తనకు నచ్చిన ట్యూన్ని హాయిగా డాన్స్ చేస్తూ తేడోను చూస్తుంది. ఆమె తేడోను సిగరెట్ తాగడానికి వెళ్దామంటుంది. తర్వాత సీన్లో ఇద్దరు సిగరెట్ తాగుతూ ఉంటారు. ఎస్టర్ తేడోతో, నీ జీవితం ఇలా మారుతుందని ఎప్పుడైనా అనుకున్నావా? మనం జీవితం గురించి కొన్ని కలలు కంటాం, కానీ జీవితం దానికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని అడుగుతుంది. కానీ తేడో జవాబు చెప్పకముందే ఎస్టర్ తానే మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. నీ జీవితం వదిలే, ఇది కూడా ఒక జీవితమేనా? ఇది ఇలాగే ఉంటుంది కదా? ఇంకా ఏమేమో చెప్పబోతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆమె తనను తాను ఆపుకొని, సరే ఆగు, నువ్వు ఇప్పుడే నీ జీవితాన్ని మొదలుపెట్టావు కదా అంటుంది. ఆమె మాటల్లో నుంచి తేడో లాంటి తక్కువ స్థాయిలో జీవించే వారి జీవితం అసలు జీవితమే కాదన్నట్లుగా అనిపిస్తుంది. ఆ రాత్రి ఆమె బాత్రూంలో కూర్చుని నిద్ర మాత్రలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆమెకు రాత్రిపూట నిద్ర పట్టదు. తర్వాత బెడ్రూమ్కి వచ్చి ఫోన్ చూస్తుంది. జాన్ కూడా తన ఫోన్లో నిమగ్నమై ఉంటాడు. మరోవైపు ఫిలిప్ ఈరోజు షూట్ చేస్తున్న వీడియోలు, ముఖ్యంగా తేడో వీడియో చూస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత జాన్, ఎస్టర్ దబిడిదిబిడి చేయాలనుకుంటారు. కానీ ఎస్టర్, సారీ, నేను నిద్ర మాత్రలు తీసుకున్నాను, నాకు చాలా నిద్ర వస్తుంది అని అంటుంది. దీంతో జాన్ మూడు మొత్తం పాడైపోతుంది. ఇద్దరు నిద్రపోతారు. తర్వాత రోజు ఉదయం జాన్ సైక్లింగ్కి వెళ్తూ ఉండగా ఈ సైకిల్ చాలా భిన్నంగా ఉంది. పూర్తిగా బరువు లేనట్లుగా ఉంది. దీని బరువు కేవలం 7 లేదా 8 కిలోలు మాత్రమే ఉంటుంది కదా అని తేడో జాన్ని అడుగుతుంది. నిజానికి ఈ సైకిల్ గురించి పూర్తి సమాచారం తేడో నిన్ననే తెలుసుకుని ఉంటుంది. అదే విషయాన్ని తిరిగి చెప్పి తేడో జాన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను, నీకు సైక్లింగ్ అంటే ఇష్టమా? సరే, ఒక రైడ్కి వెళ్దాం అంటాడు. ఫిలిప్ సైకిల్ని తేడోకు ఇచ్చి ఇద్దరు సైకిల్ రైడ్కి వెళ్తారు. ఒక చోట ఆగి ఆమె ఒక పండు కోసి తిని, నువ్వు కూడా తిను, చాలా రుచిగా ఉంటుందని చెప్తుంది. ఇక్కడ తేడో జాన్ని లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆమె ఎంతవరకు విజయం సాధిస్తుందో మనకు తెలీదు. తర్వాత సీన్ మారిపోతుంది. తేడో ఎస్టర్కు కాఫీ ఇచ్చి, నువ్వు అన్నింటి గురించి కంగారు పడకు, నీ మనసు ఏ దిశలో వెళ్లాలనుకుంటే దాన్ని స్వేచ్ఛగా ఆ దిశలో ప్రవహించనివ్వు అని కొద్దిగా సలహా ఇచ్చి వెళ్తుంది. ఎస్టర్ తన పని పూర్తి చేసుకుని బయటకు చూస్తుంది. ఫిలిప్, తేడో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఏమైంది డార్లింగ్ అని జాన్ అడుగుతాడు. ఏం లేదు అని అంటుంది. ఇక్కడ ఆల్బా ఆలోచనలో పడుతుంది. మొబైల్ దొంగలించింది తేడో అని అమ్మకు చెప్పాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి ఆమె ఎస్టర్కు చెప్తుంది. ఎస్టర్ కూతురి మాటలు నమ్మదు. తేడోతో, పేరుకు మాత్రమే నా కూతురు, నువ్వు ఫోన్ దొంగలించావని అనుకుంటుందని చెప్తుంది. తేడో ఆల్బాతో, నాన్న నేను నీకు నచ్చలేదా, ఎందుకిలా అబద్ధపు నిందలు వేస్తున్నావు అని అడుగుతుంది. ఆల్బా, లేదు, అమ్మ బ్యాగ్లో నుంచి నువ్వు మొబైల్ తీయడం నేను నిజంగా చూశాను అంటుంది. దీనికి ఎస్టర్ నవ్వడం మొదలు పెడుతుంది. అమ్మ తన మాట నమ్మడం లేదని కోపంతో ఆల్బా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎస్టర్ తేడోతో, ఏం లేదు, మా అమ్మాయి చాలా పొసెసివ్, నువ్వు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్గా మారిపోయావన్న విషయం బహుశా ఆమె జీర్ణించుకోలేకపోతుంది, అందుకే ఇలా చెప్తుందేమో, దయచేసి ఆమె మాటలు సీరియస్గా తీసుకోకు అంటుంది. తేడో మారిందో లేదో ఎస్టర్కు తెలీదు. తర్వాత సీన్లో తేడో తన గాయం మానకుండా పదే పదే వేలు పెట్టి గీరుకోవడం చూపిస్తారు. గోళ్లతో దాన్ని పెద్దదిగా చేస్తుంది. మరోవైపు ఇంత సమయమైనా ఈ అమ్మాయి గాయం ఎందుకు మానలేదు అని ఎస్టర్ కూడా ఆందోళన చెందుతుంది. అప్పుడు ఆమె దానికి బ్యాండేజ్ వేస్తుంది. ఈరోజు మొదటిసారిగా తేడోకు మనిషిగా తనతో సమానమైన హోదా ఇస్తుంది. ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలాగే ఇంట్లో వంట చేస్తావు? ఈ రాత్రి మనం బయట ఎక్కడైనా డిన్నర్ చేద్దామంటుంది. ఆ రాత్రి ఎస్టర్, తేడో ఒక మంచి రెస్టారెంట్కి డిన్నర్కు వెళ్తారు. ఇక్కడ జాన్ చాలా కలత చెంది కూర్చునుంటాడు. అతనికి ఏం తినిపిస్తున్నారో తెలీదు. ఇదిలా ఉంటే తేడో ఎస్టర్కు ఇచ్చిన సలహా, అంటే మనసును దాని ఇష్టం వచ్చినట్లు ప్రవహించనివ్వు అనే సలహాను అమలు చేయడానికి ఆమె ఎస్టర్ను ఒక బార్కి తీసుకెళ్లి తన స్నేహితులకు పరిచయం చేస్తుంది. వాళ్లలో ఒక యువకుడు ఎస్టర్తో చాలా దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అతను నా కొడుకు ఫిలిప్ వయసులో ఉంటాడు, కానీ నాపై ఎందుకంత ఆసక్తి చూపుతున్నాడు, నేను అంత ఆకర్షణీయంగా ఉన్నానా అని ఎస్టర్ ఆలోచిస్తుంది. ఇప్పుడు అతను ఎస్టర్ను డాన్స్ ఫ్లోర్ పైకి తీసుకువెళ్తాడు. ఇద్దరు చాలా కూల్గా డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అంతేకాదు, బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత నీళ్లలో కూడా ఆడుకుంటారు. కానీ ఎస్టర్ నీళ్లంటే భయపడుతుంది కాబట్టి అందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి, నేను ఇక్కడ ఉన్నాను కదా, భయపడడానికి ఏమీ లేదు, నాతో రా అని ప్రేమగా పిలుస్తాడు. అప్పుడు ఎస్టర్ అతను చేయి పట్టుకుని నీళ్లలోకి వెళ్తుంది.
ఎప్పుడూ టెన్షన్‌లో ఏదో ఒక ఆలోచనలో బిగుసుకుపోయిన స్థితిలో ఉన్న ఎస్టర్ ఈరోజు తనను తాను విడిచిపెట్టి చాలా తేలికగా, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుంది. తర్వాత అందరూ బీచ్‌లో కూర్చుని కాల్చిన మాంసం తింటారు. ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమెకు ఒక ముక్క ఇస్తాడు. ఇది ఎంత రుచిగా ఉంది అని ఆమె అంటుంది. దానికి ఆమె బాయ్ ఫ్రెండ్ ఈ రుచి మా దగ్గరే దొరుకుతుంది. మరెక్కడా దొరకదు అని అంటాడు. ఇప్పుడు నిన్న ఈ వెయిట్రెస్‌తో పాటు బార్‌లో ఒక అమ్మాయి ఉండేది. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ అమ్మాయి పేరు అంబర్. అందుకే ఎస్టర్ మీ భాగస్వామి అంబర్ ఎక్కడా అని అడుగుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని వెయిట్రెస్ అంటుంది. అప్పుడే కొంచెం దూరంలో అంబర్ చెప్పులు, ఆమె వస్తువులు పడి ఉండటం చూస్తుంది. అంబర్కు ఏమైందో తెలీదు. దీని తర్వాత ఎస్టర్ తేడో చాలా సన్నిహితంగా మారతారు. నువ్వు ఇప్పటి వరకు చూసింది నీ జీవితంలో ఏమీ కాదు. ఇంకా చాలా సాహసాలు రాబోతున్నాయి. వాటిని ఆస్వాదించని తేడో అంటుంది. ఇంతలో ఆల్వా ఒక కప్పను పట్టుకుని ఒక గాజు జాడీలో పెట్టి ఇది నా పెంపుడు జంతువు అని చెప్తుంది. జాన్కు తరచుగా పైనుంచి ఏదో గీరుతున్నట్లుగా వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి నేరుగా ఒకరోజు జాన్ స్నేహితుడు అక్కడికి రావడం చూపిస్తారు. అతను మీ నాన్న ఎక్కడ అని ఆల్బాని అడుగుతాడు. ఆల్బా నాన్న బయటికి వెళ్లారు అని చెప్తుంది. వచ్చాక నాకు కాల్ చేయమని చెప్పి అతను వెళ్ళిపోతాడు. కానీ జాన్ స్నేహితుడు చాలా కలత చెంది కనిపిస్తాడు. మరోవైపు తేడో జాన్తో కూడా చాలా సన్నిహితంగా మారుతుంది. నా జీవితం పూర్తిగా పాడైపోతోందని జాన్ ఆమెతో చెప్తాడు. ఇక్కడ ఎస్టర్కు ఆ కప్ప శబ్దం విని చాలా చిరాకు కలుగుతుంది. అప్పుడు ఆల్బా మమ్మీ నీ లోదుస్తులను తేడో ఎక్కడో దాచిపెట్టింది. నేను నా కళ్ళారా చూశాను అని చెప్తుంది. కానీ ఎస్టర్ తేడోని చూసి ఇలా అసూయపడటం మంచిది కాదు, అబద్ధం చెప్పుకు నాన్న అంటుంది. తేడో ఎస్టర్ బ్యాగ్లో నుంచి దొంగలించిన ఫోన్ను ఆల్బా బెడ్ కింద దాచిపెడుతుంది. తర్వాత ఎస్టర్తో ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా మీ ఫోను ఆల్బా బెడ్ కింద దొరికింది. బహుశా దాన్ని ఆల్బా దాచిపెట్టి ఉండకపోవచ్చని అంటుంది. ఎస్టర్ కూడా తన బెడ్ను చెక్ చేస్తుంది. అక్కడ ఫోన్ దొరుకుతుంది. ఇప్పుడు ఆమె ఆల్బా గురించి చింతిస్తుంది. నా కూతురి ఉండి నా ఫోన్ ఎందుకు దొంగలించింది, నాతో ఎందుకు అబద్ధం చెప్పిందని ఆందోళన పడుతుంది. ఈ విషయము జాన్తో మాట్లాడుతూ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు జాన్ నిజం చెప్తాడు. మీరంతా మీ స్వార్థం గురించి ఆలోచిస్తారు. నా ఆలోచన ఏంటో ఎవరికైనా తెలుసా? నా రీసెర్చ్ తప్పని తేలింది. దానివల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నాపై ఇంతటి కష్టం పడింది. కానీ అదంతా భరించి నేను మీ అందరితో జోక్ చేస్తున్నాను. నాకు పనిచేసే చోట గౌరవం లేదు. ఇంట్లో కూడా మీరంతా నాకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని అతను బాధపడుతూ ఏడుస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తేడో ఇప్పుడు ఎస్టర్కు ఒక ఉత్తరం ఇస్తుంది. ఈ ఉత్తరం నా ఫ్రెండ్ మీకు ఇవ్వమన్నాడు అంటుంది. ఈ ఫ్రెండ్ మరెవరో కాదు. ఎస్టర్ ఎవరితో అయితే క్లోజ్గా ఉందో తేడో అదే ఫ్రెండ్ ఇచ్చాడు. మీరు సినిమాను జాగ్రత్తగా చూస్తున్నారు కదా, బాగా గుర్తుంచుకోండి. సరే, అతను ఒక కవిత లాంటిది రాస్తాడు. మీలాంటి అందమైన మహిళ నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ కలవాలనుకుంటున్నాను అని రాసుంటుంది. దీనికి ఎస్టర్ చాలా సంతోషిస్తూ సిగ్గు కూడా పడుతుంది. ఈ కుటుంబంలో అందరికీ సొంత బెడ్లుంటాయి. అందుకే ఆల్బా అందరి నుంచి వేరుగా ఉంటుంది. అమ్మ కప్పలను ఇంట్లో ఉంచుకొనివ్వడం లేదు. నాన్న నా మాట వినడం లేదు. ఫిలిప్తో ఆడుకోవాలనుంది. కానీ అతను ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఇలా తర్వాత రోజు ఉదయం సూర్యుడు రాకముందే ఎస్టర్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ కలవడానికి ఇంటి నుంచి బయలుదేరుతుంది. అతనితో ఎక్కడికెక్కడికో తిరగడం ఎస్టర్కు ఒక కొత్త అనుభవం. దాన్ని ఆమె చాలా ఆస్వాదిస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా అమ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. ఆమె చాలా టెన్షన్లో ఉంది. అందుకే మనసు రిలాక్స్ చేసుకోవడానికి వెళ్ళుంటుందని జాన్ పిల్లలతో చెప్తాడు. ఈలోగా తేడో కూడా వాళ్లతో కలిసి భోజనం చేయడం మొదలు పెడుతుంది. తాను కూడా కుటుంబంలో ఒక సభ్యురాలనే అన్నట్లుగా. ఇప్పుడు జాన్ స్నేహితుడి భార్యకు ఎస్టర్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నేను తిరిగి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. దయచేసి నన్ను సంప్రదించడానికి ప్రయత్నించొద్దు. అలాగే దయచేసి నా పిల్లల్ని కూడా చూసుకోండి అని అంటుంది. తన స్నేహితుడి భార్య ఈ విషయం జాన్కు చెప్పినప్పుడు పిల్లలు కూడా అమ్మ పారిపోయిందని అడుగుతారు. లేదని చెప్పి ఆమె కాసేపు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళింది. తిరిగి వస్తుందని జాన్ చెప్తాడు. కానీ నిజానికి జాన్ ఎస్టర్ గురించి కంగారు పడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఆల్బా పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది. ఒంటరిగా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆమె ఏ ఆట ఆడదు. ఫ్రెండ్స్ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు జాన్ అతని స్నేహితుడి భార్య కూడా సంబంధం పెట్టుకోవడం మొదలు పెడతారు. అంటే వీళ్ళిద్దరూ ముందు నుంచే ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉన్నారన్నమాట. ఇంకోవైపు ఎస్టర్ తన కొత్త బాయ్ ఫ్రెండ్తో తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ తేడో ఆల్బాను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక కథ చెప్పి ఆమెను నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు ఆల్బా తన కుటుంబ సభ్యుల కంటే తేడోని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇదిలా ఉంటే ఫిలిప్కి తేడోపై చాలా ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ ఆమె ఫోటోలు తీస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఆమె నిద్రలేస్తుంది. అప్పుడు తాను ఏం చేశానో అని అతను కంగారు పడిపోతాడు. ఫోటో తీసేటప్పుడు ఆమె ఏ స్థితిలో ఉందో కూడా అతను గమనించలేదు. వెంటనే అతను పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు, వెనక్కి రా అని తేడో అతన్ని పిలుస్తూ ఉంటుంది. కానీ అప్పటికే అతను పారిపోయి ఉంటాడు. ఎస్టర్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది. రాత్రి నీళ్లు తాగడానికి ఆమె ఫ్రిడ్జ్ తెరుస్తుంది. అక్కడ చాలా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి.
వాటిలో మాంసం సంచులు ఉంటాయి. అది కూడా తెరిచే ఉంటుంది. దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈలోగా బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తాడు. మాంసాన్ని ఇలా ఉంచితే కుళ్ళిపోతుందని ఎస్టర్ అతనితో చెప్తుంది. మరోవైపు తేడు తన స్నేహితులందరినీ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో ఆనందంగా గడుపుతూ ఉంటుంది. తేడు తన స్నేహితులను ఆహ్వానించడానికి తన అనుమతి కూడా తీసుకోనందుకు జాన్ కోపంగా ఉంటాడు. ఈలోగా తేడు పైకి వచ్చి మేమంతా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నామని చెప్తుంది. మరోవైపు ఆల్బా తేడు చేసినట్లే ఆమె లైటర్ను ఆన్ ఆఫ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. చూడు నాన్న, నేను ఎంత స్టైలిష్గా వెలిగిస్తున్నానో అని జాన్కు చూపిస్తుంది. పుట్టినరోజు పార్టీకి ఎస్టర్ను ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తాడు. అందరూ ఆనందంగా గడుపుతూ తాగుతూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి ఎస్టర్తో మాట్లాడి తేడోను గురించి ప్రస్తావిస్తాడు. మీకు తేడో ఎలా తెలుసు అని ఎస్టర్ అడుగుతుంది. తేడో నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ఈ అబ్బాయి ఇంకా అతని ముగ్గురు స్నేహితులు వీళ్ళంతా ఒక హోటల్లో పనిచేస్తారు, నీకు తెలీదా అని అతను అడుగుతాడు. ఇప్పుడు ఎస్టర్కి అర్థమవుతుంది. అంటే ఆమెకి లైట్ వెలుగుతుంది. తాను తన కుటుంబంతో కలిసి మొదటిసారి భోజనానికి వెళ్ళిన హోటల్లో ఈ విషయాలన్నీ జరిగాయని, తాము వాళ్ల ప్లాన్లో బలైపోతున్నామేమో అని ఎస్టర్ కొద్దిగా భయపడుతుంది. ఒక క్షణం అందరూ తనని చాలా వింతగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. మరుసటి క్షణం అది తన కల అని భావిస్తుంది. ఇంతకాలం తన కుటుంబాన్ని సంప్రదించకపోయినా ఇప్పుడు కుటుంబంతో మాట్లాడాలని అనుకుంటుంది. ఆమె కాల్ చేస్తుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. దాంతో కాలు వాయిస్ మెయిల్కి వెళ్తుంది. దయచేసి ఫోన్ ఎత్తండి, నేను ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్తుంది. ఈలోగా బాయ్ ఫ్రెండ్ ఆమె దగ్గరకు వస్తాడు. ఎస్టర్ అంతకు ముందులా అతనికి దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. అప్పుడే ఆమె కొద్దిగా ఉపశమనం పొందుతుంది. ముఖం కడుక్కోవడానికి ట్యాప్ తెరిస్తే నీళ్ల బదులు రక్తం వస్తూ ఉంటుంది. ఎస్టర్ కంగారు పడిపోతుంది. దాన్ని శుభ్రం చేసి పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. కానీ అనుకోకుండా మరో గది తలుపు తెరుచుకుంటుంది. అక్కడ ఒక మహిళ ఒక వ్యక్తిని చంపి అతన్ని తింటూ ఉంటుంది. ఎస్టర్ భయంతో చచ్చిపోతుంది. ఆమె పారిపోలి అని అనుకుంటుంది. కానీ బయట నిలబడిన తేడో ఆమెను వెళ్ళనివ్వదు. పట్టుకుని లోపలికి తోస్తుంది. ఇక్కడ తేడో అసలు రూపం బయటపడుతుంది. ఎస్టర్ ఇదంతా ఏంటి జోకా? తేడో నువ్వు నా స్నేహితురాలివి కదా అంటుంది. తేడో స్నేహమా? అదెలా సాధ్యం? నాలాంటి వారు మీలాంటి వారితో ఎప్పటికీ స్నేహం చేయలేరు. మీ ప్రజలకు మేమంతా బొద్దింకలాగా కనిపిస్తాం. మేం ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ తిరిగే పురుగులం. మీకు కనిపించం. మమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేశారు. మీరు రాజభవనాల్లో నివసించేవారు. మీ బంగళాల గేట్లు నా ఎత్తు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏ గేటు మా జీవితాలను మీ జీవితాలను పూర్తిగా వేరు చేయలేదు. అవును, మేం బొద్దింకలమే. మాకు ఇష్టమైతే ఎన్ని పెద్ద బంగళాల్లోకైనా చొరబడి ధనవంతులకు నిద్రలేని రాత్రులు ఇవ్వగలం. మీరు మాతో సంబంధం లేకుండా చాలా సురక్షితమైన జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తారు కదా. కానీ ఈ ప్రపంచంలో మీలాంటి ప్రజలు కేవలం 1% మాత్రమే ఉన్నారు. మిగిలిన 99% మంది ఉన్న మేమంతా ఒకరోజు మిమ్మల్ని తుడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే మాకు అది కష్టం కాదు. మీకు అర్థమైందా అని అంటుంది. వాళ్ళందరూ ఎస్టర్ వైపు చూస్తూ ఉంటారు. ఈలోగా ఎస్టర్ బాయ్ ఫ్రెండ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని ముద్దు పెట్టుకోబోతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అలా చేయడు. అతను ఎస్టర్ మెడని కొరికి తినేస్తాడు. దాని తర్వాత అక్కడ నిలబడి ఉన్న వాళ్ళంతా కూడా ఎస్టర్ని వివిధ రకాలుగా కొరికి తినేస్తారు. ఫ్రెండ్స్, మీరిది ఊహించి ఉండరు. ఇక్కడి నుంచి నేరుగా జాన్ని చూపిస్తారు. రాత్రిపూట అతనికి పైనుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. అతని పక్కన స్నేహితుడి భార్య పడుకునుంటుంది. మరోవైపు తేడో ఆమె స్నేహితులు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాన్ కోపంగా కిందకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది అని తేడోని అడుగుతాడు. ఆమె భయం లేకుండా ఏం జరుగుతోంది, ఈత కొడుతున్నారు అని జవాబిస్తుంది. అతను విను, నీ స్నేహితులను ఇక్కడి నుంచి పంపించు. ఇంకోసారి నీ స్నేహితులు ఇక్కడికి తీసుకురావాలనుకుంటే ముందుగా పర్మిషన్ అడుగు అని అంటాడు. ఆమె కూడా సరే అంటుంది. తర్వాత ఈ స్థలం రేపు ఉదయం పూర్తిగా శుభ్రంగా ఉండాలి అని జాన్ చెప్తాడు. దానికి కూడా తేడో సరే అని జవాబిస్తుంది. జాన్ ఇంటికి వచ్చిన తర్వాత అతని స్నేహితుడు భార్య నిద్రలేచి, నువ్వు నీ పని మనిషిని బాస్గా ఉంచుకోవచ్చు, కానీ నేను ఇదంతా జరగనివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ బెదిరిస్తాను అని అంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. జాన్ మాత్రం పైనుంచి వస్తున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చెక్ చేయాలని అనుకుంటాడు. ఒక నిచ్చెన సహాయంతో పైకెక్కడం మొదలు పెడతాడు. అప్పుడు కింద తేడో ఆమె స్నేహితులు కనిపిస్తారు. వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తుంటారు. వాళ్ళ చేతిలో రాడ్ ఉంటుంది. అకస్మాత్తుగా రక్తం చుక్కలు కింద పడతాయి. వాళ్ళు రాడ్తో జాన్ను కొట్టి అతని ప్రాణాలు తీసినట్లు అనిపిస్తుంది. ఆల్బాకు ఏమైందో ప్రస్తుతానికి తెలీదు. కొంత సమయం తర్వాత బయటికి వెళ్లిన ఫిలిప్ ఇంటికి తిరిగొస్తాడు. తేడో ఆమె స్నేహితులు స్విమ్మింగ్ పూల్ దగ్గర నిద్రిస్తూ ఉంటారు. తేడో ఆల్బాను ఫిలిప్ చేతికి అప్పగిస్తుంది. అతను ఆల్బాను నిద్రలేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె నిద్ర లేవదు. ఆమె గాఢ నిద్రలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఫిలిప్ ఆమెను లేపాలని అనుకోకుండా ఇంటి లోపలికి వస్తాడు. అతనికి చాలా ఆకలిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ తెరిచి మాంసం ముక్కను తీసి ఒక ప్లేట్లో పెట్టి కొద్దిగా సాస్ వేసి ఓవెన్లో వేడి చేస్తాడు. ఈలోగా తేడో ఆమె స్నేహితులు వాళ్ళ బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఓవెన్లో మాంసం ఉడుకుంటుంది.
దాన్ని ఫిలిప్ బయటకు తీసి ముక్కలు కోసి మొదటి ముక్కను తింటాడు. తర్వాత బ్రెడ్తో కలిపి ఆ ముక్కను తింటూ ఉంటాడు. మూడోసారి ఒక ముక్క కోసి నోట్లో పెట్టుకుంటాడు. అందులో ఏదో గట్టిగా తగిలినట్లు అనిపిస్తుంది. దాన్ని ఉమ్మి చూస్తే అది తన తల్లి పెళ్లి ఉంగరం. ఓ మై గాడ్! ఇక్కడి నుంచి నేరుగా తేడోని చూపిస్తారు. ఆమె గ్యాంగ్లో 5గురు ఉన్నారు. కానీ ఇప్పుడు తేడో వెనుక మరో సభ్యురాలు కూర్చుని ఉంటుంది. ఆమె చాలా పొట్టిగా ఉంటుంది. ఈమె మరెవరో కాదు, ఆల్బా. ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్ ఆమెను కూడా తీసుకుని మరో నగరం వైపు వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒక ధనిక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కానీ వాళ్ళు డబ్బు కానీ బంగారం కానీ దొంగలించలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు నిజం వినడానికి సిద్ధంగా ఉన్నారా? తేడో గ్యాంగ్ యొక్క లక్ష్యం ధనవంతుల డబ్బు కాదు, ఆ ధనవంతులే. వీళ్ళు ఇదంతా డబ్బు కోసం కాదు, కేవలం ధనవంతుల మాంసం కోసం చేస్తారు. ఊహించుకోండి, మీకు మటన్ అంటే ఇష్టమైతే అది దేశీదా మృదువుగా ఉందా అని కోరుకుంటారు కదా. అదేవిధంగా ఈ గ్యాంగ్ సభ్యులకు కూడా ధనిక ఆహారంతో కూడిన మనుషుల మాంసం అంటే చాలా ఇష్టం. అది వాళ్ళకి అత్యంత రుచికరమైన భోజనం. కథ ఎక్కడ మొదలైందంటే, మూవీ స్టార్టింగ్లో వాళ్ళ గ్యాంగ్లో ఒక అబ్బాయి ఆ ధనిక ఇంటి వైన్స్ బాటిల్ తాగి అందులో మూత్రం పోసాడు కదా. ఆ ఇల్లు ఎవరిదో, ఆ కుటుంబం మొత్తాన్ని వీళ్ళు ఇప్పటికే వేటాడి చంపి తిన్నారు. వాళ్ళ తర్వాత లక్ష్యాన్ని వెతికే క్రమంలో తేడోకు హోటల్ బాత్రూంలో ఎస్టర్ తారసపడింది. తన ముందు మనిషి ఉన్నా కూడా ఎస్టర్ తేడోను ఒక మనిషిగా చూడనే లేదు. అక్కడ కేవలం ఆ ట్రే మాత్రమే ఉన్నట్లుగా ప్రవర్తించింది. మనిషి లాంటి తన పట్ల ఎస్టర్ చూపించిన ఆ అహంకారం తేడోకు తీవ్రమైన కోపం తెప్పించింది. ఈమె ఎంత ధనవంతురాలంటే తన ముందు ఒక మనిషి నిలబడినట్లుగా కూడా ఈమెకు అనిపించలేదని నిర్ణయించుకుంది తేడో. ఇప్పుడు మేం ఆమె మాంసాన్ని, ఆమె కుటుంబ మాంసాన్ని మాత్రమే తింటాం. ఎందుకంటే ఈమె ధనవంతురాలు, పైగా ధనవంతురాలినన్న గర్వం కూడా ఉంది అని తన గ్యాంగ్తో చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ అమలు చేశారు. ప్లాన్ ప్రకారం వెయిట్రెస్గా ఉన్న స్నేహితురాలు జాన్ ఎస్టర్లకు కావాలనే ఎక్కువ మద్యం తాగించింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే వీళ్ళు ఆసుపత్రికి వెళ్లకుండా తేడోను తమ ఇంటికి తీసుకెళ్లడానికి మద్యం మత్తు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అనుకున్నట్టుగానే జరిగింది. తేడో ముందుగా తన చేతిని కోసుకుని కావాలనే కారు తగిలినట్లుగా నటించి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించింది. నమ్మకం గెలవడానికి డబ్బు వద్దు, ఇంట్లో పనిస్తే చాలు అని అడగడం ద్వారా ఎస్టర్లోని కక్కుర్తిని వాడుకుంది. తక్కువ జీతానికి వంటతో పాటు క్లీనింగ్ కూడా చేస్తుందంటే ఎస్టర్ వెంటనే ఆ ఉచ్చులో పడింది. ఆ తర్వాతే వాళ్ళు వేట మొదలుపెట్టారు. సింహాలు వేటాడే పద్ధతిని తేడో అనుసరించింది. ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సభ్యుడి బలహీనతలను బట్టి వారిని కుటుంబం నుంచి విడదీసి ఒంటరిగా చేసింది. వాళ్ళ మొదటి బాధితురాలు ఎస్టర్, ఆ తర్వాత జాన్. వీళ్ళిద్దరినీ చంపి తమ రుచికరమైన విందు కోసం ఉపయోగించుకున్నారు. ఫిలిప్ని వాళ్ళు ఏమీ చేయలేదు. ఎందుకంటే ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయి అయినా కూడా అతనిలో అహంకారం అనేదే లేదు. ధనవంతుల మాంసం కంటే అహంకారం ఉన్న ధనవంతుల మాంసం మరింత రుచిగా ఉంటుందని ఈ గ్యాంగ్ బలంగా నమ్ముతుంది. ఫిలిప్ తేడోను కూడా తనతో సమానమైన మనిషిగా చూశాడు. అతని ఈ గుణమే అతని ప్రాణాన్ని కాపాడింది. ఇక ఆల్బా విషయానికి వస్తే, చివరికి వాళ్ళు ఆల్బాను ఎందుకు తమతో తీసుకెళ్లారంటే ఈ గ్యాంగ్ తమ వేటను తర్వాత నగరంలో విస్తరించాలని అనుకున్నారు. అలాంటప్పుడు ఒక చిన్న అమ్మాయిని తమతో ఉంచుకుంటే కొత్త ధనిక కుటుంబాల్లో కలవడానికి, వాళ్ళకి సులభంగా తమ బాధితులుగా చేసుకోవడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని. ఇక మిగిలింది జాన్ స్నేహితుడి భార్య. జాన్ స్నేహితుడి భార్య అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకుని ఈ ప్రమాదంలో చిక్కుకుంది. తానే స్వయంగా రండి నన్ను చంపండి అన్నట్లుగా ప్రవర్తించినప్పుడు ఈ నరమాంస భక్షకులు ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆమెను కూడా తమ విందులో చేర్చుకున్నారు. ఈట్ ది రిచ్ అనే నినాదం కూడా వీళ్లకు సంబంధించింది. ఈ గ్యాంగ్ దృష్టిలో కేవలం అది మాట కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, డబ్బు ఉంటే ఏం చేస్తారు, ఆకలి వేస్తే డబ్బును తినగలరా అని. కానీ ఇక్కడ ప్రజలు డబ్బును తినరు, ధనవంతులనే తింటారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ధనవంతుల అహంకారాన్ని చూశారు కదా, మీరు పేదవాళ్ళ, ధనవంతుల, లేక మనసున్న మనుషుల? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.